నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం బీజేపీలో ఆ పార్టీకి కొత్త కలవరం పట్టుకుంది. ఆ పార్టీ అధిష్టానం కూడా ప్రస్తుతం టెన్షన్లో పడిపోతున్నటువంటి పరిస్థితి. ఎంత చెప్పినా బీజేపీ ఎంపీలు మారడం లేనటువంటి సిచ్యువేషన్సే మనకు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగానే ప్రస్తుతం మోదీ సర్కార్కు పెద్ద ఎత్తున కొత్తగా ఒక టెన్షన్ పట్టుకున్నట్టు తెలుస్తుంది. కీలకమైనటువంటి బిల్లుల నేపథ్యంలో విప్ జారీ చేసిన ఎంపీలు తిరగబడటం, ఎందుకు డుమ్మా కొట్టారు అనే చర్చ ఇవాళ పార్టీలో ప్రధానంగా వినిపిస్తుంది. అంటే స్వపక్షంలోనే విపక్షం తయారైందా అన్నట్టుగా బీజేపీకి కొత్త కలవరం, టెన్షన్ స్టార్ట్ అయింది. ఎంపీలపై బీజేపీ హైకమాండ్ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసిందనేది తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. మోదీ, అమిత్ షా ద్వయం ఆలోచన ఏంటి? ఎందుకంటే బీజేపీలో మోదీ హవా క్రమంగా తగ్గుతున్నట్లుగా కనిపిస్తుంది. చరిష్మా కలిగినటువంటి నేతలను వెతికే పనిలో పడ్డట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో పాత వారిని పక్కన పెట్టి కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇందుకు కారణాలు అనేకమని కూడా చెప్తున్నాయి పార్టీ వర్గాలు. రీసెంట్గా వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు నేపథ్యమే దీనికి కారణమని స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే శీతాకాలాల పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. కీలకమైనటువంటి బిల్లుల విషయంలో పార్టీ ఎంపీలు ఖచ్చితంగా సభకు రావాల్సిందేనంటూ కూడా బీజేపీ 3 లైన్ విప్ కూడా జారీ చేసింది. అయినా బీజేపీ ఎంపీల వైఖరిలో మార్పు రాలేదు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు మంగళవారం లోక్సభకు వచ్చింది. బిల్లు పెట్టడానికి ముందు లోక్సభలో చిన్నపాటి చర్చ జరిగింది. ఆ తర్వాత బిల్లుకు సంబంధించినటువంటి ఓటింగ్ ప్రవేశపెట్టారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు సంబంధించినటువంటి సభలో 3/200 మెజార్టీ రావాల్సినటువంటి అవసరం ఉంది అది నెగ్గాలంటే, లేకుంటే బిల్లు వీగిపోయినట్లుగానే ప్రతిపక్ష కాంగ్రెస్ మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట. అంటే బిల్లుకు మద్దతుగా 269 ఓట్లు రాగా వ్యతిరేకంగా 198 ఓట్లు వచ్చాయి. ఈ లెక్క ప్రకారం ఈ బిల్లు వీగిపోయినట్టే. కానీ బిల్లు పాస్ అయిందని లోక్సభ ఓకే చేయడం, ఆపై జేపీసీ పంపడం జరిగిపోయింది. కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు విషయంలో మోదీ సర్కారుకు తగిలినటువంటి తొలి దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే ఈ బిల్లు పాస్ కావాలంటే కనీసం 360 మంది ఎంపీల మద్దతు తప్పనిసరి. రేపటి రోజు జేపీసీలో సంప్రదింపుల తర్వాత బిల్లు పెట్టినా వీగిపోవడం ఖాయమనే చర్చ ఢిల్లీ సర్కిల్స్లో జోరుగా సాగుతోంది. పరిస్థితిని గమనించినటువంటి మోదీ ప్రభుత్వం లోక్సభకు కొంత పార్టీకి చెందినటువంటి ఎంతమంది ఎంపీలు హాజరయ్యారని దానిపైన లెక్క తీశారు. సో ఇప్పుడు ఓటింగ్ సమయంలో దాదాపు 20 మంది బీజేపీ ఎంపీలు లేరని తేలింది. సో ఇప్పుడు వారిలో పలువురు కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. గిరిరాజ్ సింగ్ కానీ, నితిన్ గడ్కరీ, జ్యోతిరాదిత్య సింధ్యా, సిఆర్ పాటిల్, శాంతను ఠాకూర్, జగదాంబికా పాల్, బివై రాఘవేంద్ర, విజయ్ బన్సల్, ఉదయ్ రాజే భోసాలే, జగన్నాథ్ సర్కార్, జయంత్ కుమార్ రాయ్, సోమన్న, చింతామణి మహారాజ్ సభలో లేరని స్పష్టంగా బీజేపీ అధిష్టానం ఒక అంచనాకు వచ్చింది. దీనిపై ఇప్పుడు బీజేపీ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయా నేతలతో గత రాత్రి గట్టిగా మాట్లాడినట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు సంబంధించి 48 గంటల లోపే జేపీసీ ఏర్పాటు చేయకపోతే ఈ బిల్లు వీగిపోవడం ఖాయమనే చర్చ సాగుతోంది. బిల్లు ఇప్పుడు వీగిపోతే వచ్చే సెషన్స్లో ప్రవేశపెట్టాలంటున్నాయి పార్లమెంట్ వర్గాలు. మరో 2 రోజుల పాటు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగుస్తున్నటువంటి సందర్భంగా ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని మాత్రం వెయిట్ చేయాలి. కానీ అధికార బీజేపీ ఇప్పటికే ఒక దేశం ఒక ఎన్నికల లక్ష్యంతో భాగంగానే రాజ్యాంగ సవరణకు కూడా జమిలీ ఎన్నికలు వీలు కల్పించే 2 బిల్లులను ప్రవేశపెట్టడానికి లోక్సభ మంగళవారం డివిజన్ ఓట్ నిర్వహించింది. సో ఇప్పుడు నిబంధనల ప్రకారం సాధారణ ఆధిక్యంలో 2 బిల్లులను పార్లమెంట్లో లాంఛనంగా ప్రవేశపెట్టారు. ప్రతిపాదనకు అనుకూలంగా 269 మంది ఎంపీలు, వ్యతిరేకంగా 198 మంది ఎంపీలు ఓటు వేశారు. అయితే ఒక దేశం ఒక ఎన్నికల బిల్లు విమర్శకులు ఈ తేడాను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. బిల్లును ఆమోదింపజేయడానికి ప్రభుత్వానికి ఈ దశలో సైతం తగినంత మద్దతు లేదని ఇది సూచిస్తుందని వారు చెప్తున్నారు. సో మొత్తం 461 ఓట్లలో 3/200 మెజార్టీ అంటే 307 అవసరం. కానీ ప్రభుత్వానికి 269 ఓట్లు మాత్రమే పొందింది. ప్రతిపక్షాలకు 198 లభించాయి. ఒక దేశం ఒకే ఎన్నికలు ప్రాతిపదికన 3/200 మద్దతు పొందలేకపోయిందని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ ఎక్స్లో పోస్ట్ చేసి పేర్కొన్నారు. సో ఇప్పుడు ఈ ఓటింగ్ విధానం కొంత స్క్రీన్ షాట్స్ను కూడా ఆయన పంచుకున్నారు. ఠాకూర్ పార్టీ సహచరుడు శశి థరూర్ కూడా కొంత సంఖ్యాబలం అంతరాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వానికి నిస్సందేహంగా అధిక సంఖ్యాబలం ఉంది, కానీ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేసేందుకు 3/200 మెజారిటీ కావాలి, కానీ వారికి అది స్పష్టంగా లోపించిందని థరూర్ లోక్సభ స్వల్పకాల వాయిదా అనంతరం విలేకరులతో కూడా చెప్పారు. సో ఇప్పుడు కాంగ్రెస్ మంగళవారం ప్రతిపాదనను ఒక ఉదాహరణ సూచిస్తూనే రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడానికి ఓటింగ్లో 461 మంది సభ్యులు పాల్గొన్నారని తెలిపింది. బిల్లు ఆమోద ముద్ర
అంటే అదే ఓటింగ్ అయినట్లయితే ఆ 421 మందిలో 307 మంది బిల్లుకు అనుకూలంగా మద్దతు వేయాల్సి ఉంటుంది. కానీ 269 మంది మాత్రమే ఓటు వేశారు. దీనికి ఈ బిల్లు మద్దతు లేదు. అనేక పార్టీలు దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే అంశాలని వాళ్ళ కాంగ్రెస్ కూడా హైలైట్ చేస్తూ వస్తుంది. సో మొత్తం మీద ఇప్పుడు ఎంపీలు తిరగబట్టం, బీజేపీకి విప్ జారీ చేసినా కూడా ఓటు వేయకపోవడం, పార్లమెంట్ గైర్హాజరు అవటమే బీజేపీలో కొత్త కాక రేపుతుంది. దాని మీద మోదీ, అమిత్ షా ద్వయం కూడా కొంత సీరియస్గానే ఉన్నట్టుగా తెలుస్తుంది. మీరు కూడా ఎందుకు ఆ 20 మంది ఎంపీలు తిరగబడ్డారు, ఎందుకు గైర్హాజరయ్యారు, ఎందుకు ఓటింగ్లో పార్టిసిపేట్ చేయలేదని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.